ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరిని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నీలో వాక్యం నివసించాలి. నీలో వాక్యంగా నివసించినట్లయితే కీర్తన గ్రంథము 77:11 యెహోవా చేసిన కార్యములను, పూర్వం జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును. దేవుడు నీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేశాడో, ఇంకా ఎన్నో ఆశ్చర్య కార్యాలు నీ మనసులోకి తెచ్చుకొని నువ్వు ఖచ్చితంగా ధ్యానిస్తావు. ఎప్పుడంటే వాక్యం నీలో నివాసం చేసేలాగా నువ్వు చేసుకున్నప్పుడు. ఎప్పుడైతే మనం ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోకుండా లోక సంబంధమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటామో, యోబు గ్రంథం 21:6 నేను దాని మనసునకు తెచ్చుకొని ఎడల నాకేమీ తోచుకున్నది, నా శరీరం నాకు వణుకు పుట్టుచున్నది. కనుక ఏదైనా గుర్తించాలి. శత్రువులను దూషించినప్పుడు, జ్ఞానం లేనటువంటి ప్రజలు నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ మనసుకు తెచ్చుకోవద్దు. కాబట్టి నువ్వు అనుభవించినటువంటి దినములన్నీ కూడా శ్రమతో కూడుకున్నవి. నీ పాటలన్నీ కూడా ఎంతో బలహీనమైనవి. రాత్రి కూడా నీకు నెమ్మది దొరకదు. ఇవన్నీ కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ మనసుకి ఎందుకు అంత ఆయాస్కరం కలగాలి? చీకట్లో నువ్వు ఎందుకు భోజనం చేయాలి? ఇలాంటివన్నీ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో తెచ్చుకున్నప్పుడు, కీర్తన గ్రంథము 77:5 తొలి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకుందును. కనుక దేవుడు నీకు ఒక సమయాన్ని ఇచ్చాడు. వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో దేవుడు చేసిన మంచి వాటన్నిటిని జ్ఞాపకం చేసుకో. మనుషులు నీ హృదయాన్ని తిప్పివేస్తారు. పరిస్థితులు నీ హృదయాన్ని తిప్పివేస్తే ఇంకా దుష్టుడు నిన్ను చాట్లో వేసి చెరుగుతూ ఉంటాడు. యేస్కేలు గ్రంథము 3:14 ఆత్మను నెత్తుకొని తోడుకొని పోగా నా మనసున కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకులు పడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తం నా మీదకు బలంగా వచ్చెను. కనుక నువ్వు ఎలాంటి వ్యక్తివైనా దేవుడు నిన్ను బలపరచాలనుకుంటాడు. మనుషులైతే రకరకాలుగా ఉండొచ్చు, కానీ నువ్వు చేసినంత నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు నిన్ను ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు. ఆయన చూపిస్తున్నటువంటి కృపను గురించి నువ్వు ధ్యానించాలి. నీవైతే అంధకారమైన మనసు కలిగి నీ హృదయ కాఠిన్యం వల్ల, నీ అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవంలోంచి వేరుపరచబడి నీ మనసు కలిగినటువంటి వ్యర్థతను అంతా అనుసరించి నువ్వు నడుచుకోవడం కాదు, కానీ ఈ దినాన మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని మీ క్రియలన్నింటినీ మనసుకు తెచ్చుకొని ఆయన సన్నిధిలో నువ్వు పరిగెత్తినట్లయితే, ఆయన లేఖనాలు హృదయంలో నివాసం ఉండేలాగా నువ్వు శ్రద్ధ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా నీ గొప్ప సన్నిధి తోడుగా వచ్చి నేను బలపరుస్తుంది. యేస్కేలు గ్రంథం 29:16 ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషమును మనసునకు తెచ్చుకొని వారి తట్టు తిరిగి ఐగుప్తులకి వారికి ఆధారంగా ఉండరు. అప్పుడు నేను ప్రభువైన యెహోవాను ఉన్నానని వారు తెలుసుకుందరు. కనుక ఈరోజు నీ మనసులోకి నువ్వేం తెచ్చుకుంటున్నావు? శత్రువు చేసింది అంతటి నువ్వు తెచ్చుకోవడం కాదు, నీ బలహీనతలు తెచ్చుకోవడం కాదు, నీకు ఆయుష్ పెట్టేటువంటి వారిని తెలుసుకోవడం కాదు. ఇవేవి తెచ్చుకోకూడదు. ఈ సమయంలో ఆయన గొప్ప కృప, ఉదయాన్నే నువ్వు లేచేటప్పటికే ఆ లేఖనాలు నీ కొరకు సిద్ధపరచబడి తెలుసుకున్నప్పుడు నీవెంత సంతోషంగా ఉండాలి. యేస్కేలు గ్రంథము 16:62 నేను యెహోవానని నువ్వు తెలుసుకున్నట్లు నేను నీతో నా నిబంధన స్థిరపరచదను. కనుక ప్రతి ఒక్కరి కొరకు దేవుడు దినమల్లా చేతులు చాస్తూ ఉన్నాడు. వారి కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. వారి కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నాడు. వారికి లేఖనాలు ప్రకటిస్తూ ఉన్నాడు. లేఖనాలను నువ్వు స్థిరపరచబడాలి, పరిస్థితులను నువ్వు స్థిరపరచబడటం కాదు. ఎప్పుడైతే నువ్వు లేఖనాల్లో స్థిరపరచబడతావో దేవుడు నీకు చేసినటువంటి కార్యాలన్నింటి గురించి కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. అది నీకు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది శ్రేష్టమైనదిగా ఉండి నేను నడిపిస్తుంటుంది. ఆ బలం మాటలతో వర్ణించలేము. ఆయన కృప నీకు తోడుగా ఉండి ఈ ఉదయకాలాన్ని నడిపించి బలపరచును గాక. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని ఎప్పుడైతే నిన్ను మా మనసులోకి తెచ్చుకుంటామో మేము గొప్ప కార్యాలు చేస్తామని మీరు ప్రకటిస్తుండగా నీ సన్నిధి, నీ సమాధానం నాయన తోడుగా ఉంచు తండ్రి. లోకంలో పరిగెడుతూ ఉన్నప్పుడు ప్రభువా అన్ని విషయములలో నాయన ఇదిగో మెలకువ కలిగి, జీవం కలిగి, స్థిరంగా ఉండినట్లుగా కృప దయచేసి నీ మహిమతో నీ నడిపించమని, గొప్ప కార్యాలు అనుదినం మేము చూడగలుగుటకు సహాయం దయచేయమని, మా శత్రువులు అంతటి బలమును తీసివేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.